దుర్వాస మహర్షి. సో దుర్వాస మహర్షి ఈజ్ ఫార్మ్ ఆఫ్ అంటే శివుడు యొక్క అవతారము. ఆయన ఉగ్రంగా ఉంటారన్నమాట, చాలా అందరు భయపడుతుంటారు ఆయనని. ఆయన అసలు ఎవరి దగ్గరికి వెళ్ళారు అంటే శాపం ఇస్తారేమో అని అందరు భయం. అయితే ఆ కుంతి భోజుడు దగ్గరికి ఆయన వస్తారు. వచ్చేసరికి అందరు భయపడతారు, ఎవరైనా సేవ చేయాలి, శాపం ఇస్తారేమో అని భయం. అయితే కుంతి భోజుడు చూస్తాడు, కుంతి మాత ఎవరైతే ఉందో తను చాలా పేషెన్స్ గా ఉంటుంది. సో కుంతి మాతకున్న పేషెన్స్ తనే ఖచ్చితంగా మంచి సేవ చేయగలుగుతుందని ఆ ఋషి వాళ్ళ సేవలో కుంతి మాతను పెడతారు. చాలా చక్కగా సేవ చేస్తుంది. అయితే ఆయన ప్రసన్నుడైతే కూడా అంత పెద్ద పెద్ద వరాలు ఇస్తారు. అలా అయ్యేసరికి కుంతి, నీకు నేను ఒక వరం ఇస్తున్నాను, అడగకుండానే వెళ్ళేటప్పుడు ఒక వరం ఇస్తున్నాను, నీకు ఎప్పుడన్నా సంతానం కావాలి అంటే ఏ దేవతల్ని కూడా నువ్వు ఆహ్వానిస్తే వాళ్ళ యొక్క అంశాన్ని నువ్వు ధరించవచ్చు గర్భంలో అని చెప్పారన్నమాట. తనకు అప్పుడు ఎందుకు ఇచ్చారో అర్థం కాదు, కానీ ఒక యూత్ లో పిల్లల్లో ఒక కుతూహలం అని ఉంటుందండి, జిజ్ఞాస. ఇలా ఇచ్చారు కదా, నిజంగా వస్తారా, దేవతలు వస్తారా, నిజంగా వస్తారా, అది ఇంకా తన మైండ్ లో నుంచి పోవడం లేదనమాట. ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేద్దాం, చిన్న పిల్ల కదా, ఏం చేసింది, సరే మనం చేద్దాం అనేసరికి సూర్యదేవుడిని పిలిచింది. తన కన్య అంటే పెళ్లి కాలేదు ఇంకా. ఇప్పుడు తనకు భయం వేసింది, అదేంటిది నిజంగా వచ్చేసారి ఇప్పుడు ఎలాగా అంటే ఆయన అన్నారు, దేవతలు వచ్చిన తర్వాత వరం ఇవ్వకుండా వెళ్ళలేరు కుంతి, కాబట్టి నేను నీకు సంతానం ఇస్తున్నాను అనేసరికి అప్పుడు తనకు కర్ణుడు సంతానంగా పుడతారు. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వీళ్ళు కూడా సామాజిక యాక్సెప్టెన్స్ కావాలి, లేదు కదా, ఏం చేయాలనేసి అప్పుడు తను చిన్న బుట్టలో వేసేసి కర్ణుడిని నీళ్ళల్లో వదిలేయడం జరుగుతుంది అనమాట. అప్పుడు తనకి ఒక సూత వీళ్ళు రాధేయ అన్న వాళ్ళు పెంచడం కర్ణుడిని జరుగుతుంది.